నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫిబ్రవరి 9న జరగనుంది. ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షలకు పైగా టెట్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టెట్లో గరిష్ట మార్కుల కోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలి, సిలబస్ పై ఎలాంటి అవగాహన కలిగి ప్రణాళిక రచించుకోవాలో ఇవాల్టి గమ్యంలో తెలుసుకుందాం. ఉపాధ్యాయ అర్హత పరీక్షకి ఫిబ్రవరి 9వ తారీఖున ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలో పొందే గరిష్ట మార్కులు అనేవి డిఎస్సి వెయిటేజ్కి ఉపయోగపడతాయి. కాబట్టి ఒక విధంగా ఉపాధ్యాయ వృత్తిని పొందాలనుకునే అభ్యర్థులు టెట్లో అత్యధిక మార్కులు పొందటం ద్వారా ముందస్తుగానే ఒక సోపానాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఏ విభాగాలు ఉంటాయి, ఎటువంటి మార్కులు, ఏ స్థాయిలో మార్కులు పొందాలనే విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా 150 మార్కుల పరీక్షాపత్రమైనటువంటి ఈ టెట్ పరీక్షలో సైకాలజీ, పెడగోగి విభాగానికి 30 మార్కులు, భాష 1, భాష 2 కింద 30 మార్కులు ఉన్నాయి. మొత్తం 90 మార్కులు కేవలం ఈ 3 విభాగాల్లో ఉన్నాయి. మిగిలిపోయినటువంటి 60 మార్కులు కంటెంట్ మరియు మెథడాలజీలకు సంబంధించి ఉన్నాయి. 150 మార్కుల్లోనూ గరిష్ట మార్కులు పొందేందుకు అవకాశం ఈ మొదటి 3 భాగాల్లో చేసే కృషిపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మొదటి భాగమైనటువంటి శిశు వికాసము, పెడగోగి విషయాలను తీసుకుంటే ఈ విభాగంలో వస్తున్నటువంటి ప్రశ్నల పరంగా విద్యార్థులు, అభ్యర్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పరిశీలిస్తే మొట్టమొదట ఈ డిఈడి, బిఈడి పుస్తకాల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఆ పుస్తకాల మీద ఆధారపడకుండా అభ్యర్థులు దానిలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుని తరగతి గదిని, విద్యార్థి మనస్తత్వాన్ని, విద్యార్థి యొక్క వయస్సుని, ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వటం ద్వారా ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంది. చాలామందికి ఒక ఒపీనియన్ ఏంటంటే ఆ డిఈడి, బిఈడి పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలను బట్టి పడితే మార్కులు వస్తాయేమో అని. గతంలో డిఎస్సిలో అలాంటి ఏర్పాటు ఉంది. కానీ గతంలో జరిగిన 3 టెట్లలో మాత్రం విద్యార్థి యొక్క సంపూర్ణ అవగాహనని పరిశీలించే స్థాయిలో ఈ ప్రశ్నలు అడగటం జరిగింది. అందుకనే చాలామందికి టెట్లో తక్కువ స్కోర్లు రావడానికి ప్రధాన కారణం. అందువల్ల బట్టి పట్టే ధోరణి కాకుండా దానిలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ తరగతి గది, పాఠశాల, విద్యార్థి, కుటుంబము, పరిసరము ఇలాంటి అంశాలని సమన్వయం చేసుకుంటూ చదివితే దానిలో మార్కులు పొందడానికి అవకాశం ఉంది. అదే శిశు వికాసంలో అభ్యసనం అనే చాప్టర్ మీద 10 పైన ప్రశ్నలే వస్తున్నాయి. అందువల్ల ఎందుకంటే ఈ ఉపాధ్యాయుడు అభ్యసన ప్రక్రియతో ముడిపడిన వ్యక్తి కాబట్టి అభ్యసనంలో ఉన్నటువంటి వివిధ విషయాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుందనే ఉద్దేశంతో దాని మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. విద్యార్థులకు మింగుడుపడని అంశాల్లో ఈ భాష 1 ఇంగ్లీష్, భాష 2 తెలుగు, లేదా తెలుగు మీడియం అభ్యర్థులకైతే భాష 1 తెలుగు, భాష 2 ఇంగ్లీష్ 60 మార్కులకు ఉద్దేశించింది. ఈ గ్రామీణ అభ్యర్థులు ఇంగ్లీష్ భాష మీద పట్టులేక, గ్రామర్ మీద పట్టులేక తరచూ ఆ విభాగాన్ని వదిలేస్తూ చేతులారా తక్కువ స్కోరుకు కారణమవుతున్నారు. అయితే గత 3 సార్లు జరిగిన టెట్ను మనం పరిశీలిస్తే పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్ ఆధారంగా ఈ వ్యాకరణ అంశాలను అడగటం జరిగింది. అది తెలుగు భాష మీద అవనండి, ఇంగ్లీష్ భాష అవనండి. అందువల్ల ఈ 2 భాషల మీద దృష్టి పెట్టుకుని 8th, 9th, 10thలో కానీ లేదా 5th, 6th, 7thలో కానీ భాషాపరంగా ఇచ్చినటువంటి పాఠ్యాంశాలను చూసుకుంటూ అందులోని మిళితమైనటువంటి వ్యాకరణ అంశాలను చూసుకున్నట్లయితే తేలిగ్గా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 భాగాల్లోనే పెడగాగి కింద, అనగా మనం సింపుల్గా చెప్పాలంటే మెథడాలజీ కింద 12 మార్కులు ఉన్నాయి. ఆ 12 మార్కుల్ని ఏ ఒక్క భాష బోధించే విధానం ఒకటే కాబట్టి ఏ ఒక్క దానిలో నేర్చుకున్నా రెండో దానిలో ఆటోమేటిక్గా దాన్ని అన్వయించుకోవచ్చు. కాబట్టి అలాంటి అన్వయ ప్రక్రియని విద్యార్థులు పాటించడం ద్వారా సులభంగా దాంట్లో కూడా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ 3 విభాగాలు అంటే 90 మార్కుల్లోనూ కనీసం 65-70 మార్కులు ఇక్కడ స్కోర్ చేసినప్పుడే మిగతా వాటిలో వచ్చే మార్కుల ద్వారా గరిష్ట మార్కులు పొందడానికి అవకాశం ఉంది. టెట్లో గరిష్ట మార్కులు ఎంత అనే ఒక ప్రశ్న వస్తుంది. గత 3 సంవత్సరాల్లో టెట్లో 127, 128, 129 మార్కుల వరకు అభ్యర్థులు స్కోర్ చేయగలిగారు. మొత్తం 150కి గాను ఎక్కువ మంది మెజారిటీ బాగా చదివిన అభ్యర్థులు 115, 120 మధ్య స్కోర్ చేయగలిగారు. కాబట్టి అదే మోడ్ను మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు కూడా 115, 120 మార్కుల మోడ్ ఉంది. కాబట్టి ఆ స్థాయిలో స్కోర్ చేయటం ద్వారా డిఎస్సి వెయిటేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి వెయిటేజ్లో 20% వెయిటేజ్ ఉంది టెట్కి. అందువల్ల ఈ విషయాన్ని పరిగణలో తీసుకుంటే టెట్లో ఒక అభ్యర్థి 118, 120 మార్కులు తెచ్చుకుంటే డిఎస్సిలో 16 మార్కులకి వెయిటేజ్ పొందే అవకాశం ఉంది. అదే టెట్లో 80-90 మార్కులు తెచ్చుకుంటే ఆ వెయిటేజ్ 11-12 మార్కులకి కుదించబడే అవకాశం ఉంది.
అంటే ఒక విధంగా రేపు డిఎస్సిలో రాయబోయే పరీక్ష కోసం ఈ ఉన్నటువంటి 7-8 మార్కుల గ్యాప్ అనేది ఇక్కడే డిసైడ్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల అభ్యర్థులు టెట్ని ఆషామాషిగా తీసుకోకుండా అర్హతా పరీక్షలే దీంట్లో క్వాలిఫైయింగ్ మార్కులు ఓపెన్ కేటగిరీకి 90 మార్కులు, బీసీలకి 75 మార్కులు, ఎస్సీ ఎస్టీలకి 60 మార్కులు ఇలాంటి ధోరణి పోకుండా 115-120 మార్కులు స్కోర్ చేసుకునే వ్యూహాన్ని కరెక్ట్గా అనుసరించాలి. ఆ పరంపరలోనే ఇంతకుముందు మనం చెప్పిన 3 విభాగాల మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా కంటెంట్ విభాగానికి వస్తే తరచు అభ్యర్థులు ఎదుర్కొంటున్న సవాల్ ఏమిటి అంటే ఈ కంటెంట్ను 2 రకాలుగా విభజించారు. సైన్స్ కంటెంట్ బేస్డ్ అండ్ సోషల్ కంటెంట్ అని. అంటే ఆర్ట్స్ విద్యార్థులందరూ సోషల్ రాసుకోవాలి, సైన్స్ విద్యార్థుల కింద మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ చదివిన వాళ్ళంతా రాయాలి. ఇక్కడే కొద్దిగా చిక్కు ఏర్పడుతుంది. గణితం మాత్రమే డిగ్రీలో చదివిన విద్యార్థులకి బయోసైన్స్ కొద్దిగా క్లిష్టంగా అనిపిస్తుంది. దాంతో వాళ్ళు బయోసైన్స్ను వదిలేసి చేజేతులారా మార్కులు పోగొట్టుకుంటున్నారు. అలాగే బయోసైన్స్ను గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదివిన అభ్యర్థులు ఈ మ్యాథ్స్లో ప్రాక్టీస్ లేక వాళ్ళు అక్కడ మార్కులు పోగొట్టుకుంటున్నారు. అందువల్ల అల్టిమేట్గా స్కోర్ సాధించాలి అంటే గణితమా, సైన్స్లో ఉన్నటువంటి 2 భాగాలని మొత్తం కలిపి అభ్యర్థి సాధన చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫలితం అనుకున్న స్థాయిలో వస్తూ ఉంటుంది. అలాగే సోషల్ అభ్యర్థుల విషయానికి వస్తే కంటెంట్ పార్ట్లో ఎక్కువగా జాగ్రఫీ, చరిత్ర మీద ప్రశ్నలు అడుగుతున్నారు. సివిక్స్, ఎకనామిక్స్ మీద తక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. దాంతో ఈ జాగ్రఫీ పరంగా విస్తృతమైన సిలబస్ ఉండటం వల్ల అభ్యర్థులు ఆ జాగ్రఫీని చదవలేక నానా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా బయటపడుతుంది. అయితే పరీక్షలో మనకు గరిష్ట మార్కులు అనేది మన లక్ష్యం కాబట్టి తప్పనిసరిగా ఆ జాగ్రఫీలో ఉన్నటువంటి 8th, 9th క్లాసుల్లో ఉన్నటువంటి సిలబస్, 6th, 7thలో ఉన్న సిలబస్ను కూడా అభ్యర్థులు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి స్థాయిలో ప్రిపేర్ అయితేనే ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్లో ప్రశ్నలు తక్కువే అడుగుతున్నప్పటికీ అడుగుతున్న ప్రశ్నలో నాణ్యత ఉంది కాబట్టి వాటిని ఏమాత్రం వదులుకోకుండా చదవాల్సి ఉంటుంది. ఈ విధంగా టోటల్గా సైకాలజీ, భాష 1, భాష 2 ఈ కంటెంట్ పార్ట్లు ఇలా ప్లాన్ చేసుకోగలిగితే 115 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఉన్న సమయం తక్కువ కాబట్టి సెలెక్టివ్గా చదివినా కానీ విధానం సహకరిస్తూ ఉంటుంది. టెట్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి ఒక సవాలు 5 రకాలైనటువంటి మెథడాలజీలను చదవాల్సి రావటం. టెట్ 1 అనేది 1 నుండి 5 తరగతుల ఉపాధ్యాయుల కోసం నిర్వర్తిస్తుంది కాబట్టి అక్కడ సబ్జెక్టుల వారికి ఉపాధ్యాయులు ఉండరు కాబట్టి ఒక్కొక్క ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించాలి కాబట్టి అటు 2 భాషలతో పాటు గణితము, పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 బోధించేందుకు ఈ 5 రకాలైనటువంటి మెథడాలజీస్ని చదవాలని పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఒక వాస్తవాన్ని గమనిస్తే పేరుకు 5 మెథడాలజీలు ఉన్నా కానీ భాష 1, భాష 2లో ఉన్నటువంటి మెథడాలజీ ప్రక్రియలన్నీ కూడా ఒకటి. ఎందుకంటే భాషను బోధించేందుకు దాదాపు ఏకరూపత కలిగినటువంటి పద్ధతుల్ని అభ్యర్థులు అనుసరించాల్సి ఉంటుంది. అది పరిసరాల విజ్ఞానం 2 ఇలాంటి వాటిలో కూడా అభ్యర్థులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిట్లో మెథడాలజీ అనగానే పెద్ద కన్ఫ్యూజన్ లేకుండా లక్ష్యాలు, స్పష్టీకరణాలు, బోధనా పద్ధతులు, ఈ బోధనోపకరణాల మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మూల్యాంకనము ఇలాంటి విషయాల మీద ఈ కొద్దిపాటి సమయం మీద దృష్టి పెట్టడం ద్వారా మెథడ్స్ 5 రకాలుగా ఉన్నా కానీ దాని మీద కోపప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ సైకాలజీ, భాష 1, భాష 2తో పాటు ఈ మెథడ్స్ మీద వచ్చే 34 ప్రశ్నల్ని కోపప్ చేయాలి అని అంటే ఈ విధమైన వ్యూహాన్ని అనుసరించడం సూచించదగింది. టెట్ 1, 2లో గరిష్ట మార్కులు పొందాలనే లక్ష్యం ప్రకారం ఇచ్చినటువంటి సిలబస్ని సమగ్రంగా అర్థం చేసుకోవటం అనేది మొదటి అవసరం. రెండవది సైకాలజీ లాంటి విషయాల్లో పాఠశాలను దృష్టిలో పెట్టుకుని చదవటము. అలాగే కంటెంట్ పరంగా చెప్పాలి అంటే ఈ పాఠశాల పుస్తకాల్లో కొత్తగా మారిన పుస్తకాలను పరిగణలోకి తీసుకుంటూ వాటిలో ఉన్నటువంటి అంశాలను చదవటం ద్వారా కూడా ఎక్కువ మార్కులు పొందవచ్చు. అలాగే ఇంగ్లీష్ భాష, తెలుగు భాషల్లో వ్యాకరణ అంశాలని పాఠ్యాంశాలకు అనుసంధానం చేసుకుంటూ అంటే వ్యాకరణంగా చదవకుండా పాఠ్యాంశాల్లో ఉన్న అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివినట్లయితే ఇందులో కూడా ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆ యువకులు దేశాన్ని మార్చే పనిలో పడ్డారు. లక్షల జీతాలు వదులుకొని గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధమయ్యారు. నగరాల్లో విలాసంగా గడిపే అవకాశాలు ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవ్వటానికే ఆసక్తి చూపుతున్నారు. సామాజిక సేవే లక్ష్యంగా అడవి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ అభివృద్ధి పథక రథసారథులపై ప్రత్యేక కథనం స్ఫూర్తిలో చూద్దాం. యువతంటే 5 అంకెల జీతాలు, పబ్లు, డిస్కోటెక్లు, విలాసవంతమైన జీవితం గడిపేవారే ఉంటారని భావిస్తారు చాలామంది. కానీ నేడు చాలామంది యువత సామాజిక సేవ పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. లక్షల జీతాలు వదులుకుని మరీ ప్రజలతో మమేకమవ్వడానికి ఇష్టపడుతున్నారు.
సామాజిక స్పృహ, సేవాభావం, ప్రజలతో కలిసి పనిచేసే తత్వం, గ్రామీణ ప్రజల్ని ప్రేమించే మనస్తత్వం ఉన్న యువతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోలను ఎంపిక చేసింది. ప్రభుత్వ పథకాల్ని సమర్థవంతంగా గిరిజనులకు చేరవేయడమే పీఎంఆర్డీఎఫ్ ప్రధాన విధి. దేశవ్యాప్తంగా 10,000 మంది పోటీ పడితే 140 మంది ఎంపికయ్యారు. వారిలో మన రాష్ట్రం నుంచి 12 మంది ఉన్నారు. ఐఐటీలో ఉండగానే నేను కొన్ని యాక్టివిటీస్లో వాలంటీర్ చేసేవాడిని. కంప్యూటర్ అడ్మినిస్ట్రేషన్ అని, లేకపోతే డీన్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం కానీ, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి. అయితే అలా నేను ఆలోచించక నాకు నచ్చింది, నాకు అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయడం కాదు, నాకు ఇలాంటి రంగంలో వెళ్ళాలని. మాస్టర్ ఇన్ పబ్లిక్ పాలసీ అని చెప్పి సింగపూర్లో, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో చేశాను. సో చేసిన తర్వాత నాకు ఒక అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏర్పడింది. దాన్ని ప్రాక్టికల్గా ఉపయోగించుకోవడానికి వచ్చిన మంచి అవకాశం అన్నది పిఎంఆర్డీఎఫ్. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశాను. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశాను కాబట్టి నాకు నా కెరియర్ అగ్రికల్చర్లోనే ఉండాలని ఒక స్ఫూర్తి ఉండింది. సో దాంతోపాటు అగ్రికల్చర్ నెసెసరీ గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుంది వ్యవసాయం అనేది. సో అలాంటప్పుడు వ్యవసాయంతో పాటు గ్రామీణ అభివృద్ధి అనేది కూడా నాకు చాలా నచ్చిన ఒక ఏరియాగా మారింది. సో అందుకోసం నేను నా మాస్టర్స్ అయిపోయిన వెంటనే ఒరిస్సాలో కోరాపుట్ జిల్లాలో పనిచేశాను. దాని ద్వారా నాకు ఇంకా కొంచెం అది పూర్తి అగ్రికల్చర్ పైనే పనిచేశాను. ఎక్కువ గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, ఎలాంటి ఒక పాలసీలు తీసుకొస్తున్నారు, ఎలాంటి ఒక పథకాలను అమలు చేస్తున్నారని తెలుసుకోవడానికి ప్రభుత్వంతో పాటు పనిచేయాలనే ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సో అప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్స్ రూరల్ డెవలప్మెంట్ ఫెలో అనేది వచ్చింది. సో దాని ద్వారా ఈ పథకంకి రావడం జరిగింది. సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉన్న యువకులు పీఎంఆర్డీఎఫ్లుగా ఎంపికవుతున్నారు. ఉన్నత విద్య, లక్షల్లో జీతాలు సైతం వదులుకొని గిరిజన గ్రామాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నారు. పీఎంఆర్డీఎఫ్ అనేది ఒక ఉద్యోగంలా కాకుండా తమ బాధ్యతగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రజలతో కలిసిపోతున్నారు. లక్షలు సంపాదించే చాలా మంది యువత కన్నా ఎక్కువ సంతృప్తిని, ఆనందాన్ని పొందుతున్నారు. నేను ఇప్పుడు 25 ఏళ్ల కుర్రాడిని అని 24 ఏళ్ళు నేను చూసింది ఒకటైతే ఈ 25వ ఏడు ప్రజలతో పనిచేయడం అనేది అత్యంత సంతోషకరమైన విషయంగా చెప్తాను. ఉదాహరణకి 8 కిలోమీటర్లు కొండలెక్కి అక్కడ ప్రజల్ని కలుసుకొని ఆ తర్వాత వాళ్ళ చిన్న చిన్న సమస్యలు కూడా వాళ్ళకి అలాంటివి పరిష్కరించినప్పుడు వాళ్ళ కళ్ళలో చూసే ఆనందం కానివ్వండి, వాళ్ళ ఇంటికి పిలవడం, భోజనం పెట్టడం లాంటివి. అదేవిధంగా నక్సల్ ప్రభావిత ప్రాంతంగా చెప్పుకునే కొన్ని ప్రాంతాల్లో ఏ అధికారి కూడా వాళ్ళకి 10 నిమిషాల కంటే ఎక్కువ కూడా మాట్లాడని పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో 8 గంటల నుంచి 10 గంటలు వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది, వాళ్ళు చెప్పే మాట ఆఖరికి చెప్పిన ఒకటే ఒక మాట, ఏ అధికారి కూడా ఇప్పటి వరకు మాకు ఈ ప్రాంతంలో ఇంతసేపు మాతో మాట్లాడలేదండి అని చెప్పినప్పుడు ఆ పొందే సంతృప్తి ముందు 24 ఏళ్ళలో నేను ఎన్ని సాధించినా, ఏం చేసినా, ఇలాంటి జాబులు తెచ్చుకున్నా కానీ అదంతా దిగదూడు పడినట్టే అనిపించిందండి. పీఎంఆర్డీఎఫ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకం. ఐఐటి, ఐఐఎం లాంటి ఉన్నత విద్య చదువుకున్న యువకులు సైతం పీఎంఆర్డీఎఫ్ ఫెలోలుగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పీఎంఆర్డీఎఫ్ ఫెలోస్కు ఓరియంటేషన్ సమయంలో అంటే 4 వారాలు 50,000 వేతనం ఇస్తారు. ఆ తర్వాత మొదటి సంవత్సరం నెలకు 75,000 వేతనం ఇస్తారు. ఏడాదికి 10% పెంచుతూ పోతారు. ఇవి కాక ఉచిత రవాణా, వసతి సౌకర్యాలు ఉంటాయి. గతంతో పోలిస్తే సామాజిక స్పృహ ఉన్న యువత బాగా పెరుగుతోంది. జీవితంలో డబ్బు సంపాదించడమే కాదు, సేవా దృక్పథం గురించి ఆలోచిస్తున్నారు. ఆ దిశగా లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు. అలా ఆలోచించే యువతకు పీఎంఆర్డీఎఫ్ మంచి అవకాశం. డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులతో పాటు కొత్తగా ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు కెరీర్ గురించి ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు. ఆ లక్ష్యం సాధించే దిశలో అనేక సందేహాలు వస్తుంటాయి. కొన్ని అంశాల్లో నిపుణుల సూచనలు, సలహాల అవసరం ఉంటుంది. అలాంటి సందేహాలకు కెరియర్ కౌన్సిలింగ్ నిపుణుల సమాధానాలు మలుపులో చూద్దాం. ఐటీ రంగం నుంచి బయటకు రావాలనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపార అవకాశాల గురించి తెలపగలరు. చాలామందికి రోజు మాదిరి 9 to 5 రొటీన్ జాబ్ చేయడం ఇష్టం లేక వాళ్ళ స్వతహాగా వాళ్ళకున్న తెలివితేటలకు అనుకూలంగా వాళ్ళు చేయాలనుకుంటున్న ఒక కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలని చాలామందికి ఉంటుంది. దీనికి పలు రకాల కారణాలు ఉంటాయి.
వాళ్ళు చేసే ఉద్యోగం ఎదుగుదలకి సరైన అవకాశాలు కల్పించకపోవడం, మేనేజర్ నుండి సరైన గుర్తింపు లేకపోవడం, వేతనాలు సరిగా ఇవ్వకపోవడం, ఆ కంపెనీ యొక్క కల్చర్ సరిలేకపోవడం, ఇలాంటి పలు రకాల కారణాల వల్ల చాలామంది మీలాగే వ్యాపారం స్వతహాగా చేసుకోవచ్చు అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో కొంత అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళు స్వతహాగా చేసుకోవడానికి వాళ్ళకి ఎన్నో రకాల అంశాలు తెలిసి ఉంటాయి. మీకు ఈ ఆలోచన రావడం చాలా మంచిది. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది, ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టే ముందు ఆ వ్యాపారానికి తగినటువంటి బిజినెస్ ప్లాన్ అనేది రాసుకోవాలి. ఈ వ్యాపారం ఎందుకు మొదలు పెడుతున్నాను, ఎలా మొదలు పెడుతున్నాను, ఎవరితో మొదలు పెడుతున్నాను, దీనికి సంబంధించిన టార్గెట్ కస్టమర్స్ అంటే దీని వినియోగదారులు ఎవరు, ఇలా పలు రకాల అంశాలని మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు దీనికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే neonline.tv/courses అనే వెబ్సైట్ చూసినట్టయితే చాలామంది అనుభవజ్ఞులు పలు రకాల అంశాలపై, అంటే ఒక వ్యాపారం మొదలుపెట్టే ముందు ఎలాంటి విషయాలని గ్రహించాలి, బిజినెస్ ప్లాన్ని ఎలా రాసుకోవాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానిపైన ఎందరో అనుభవజ్ఞులు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకున్నారు. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఉచితంగా మీరు వాళ్ళ యొక్క వీడియోస్ని చూసి చాలా అంశాలని మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఈ మధ్య చూసినట్టయితే ప్రస్తుత జనరేషన్లో నెట్వర్కింగ్ అనేది చాలా మందికి ముఖ్య అవసరంగా మారిపోయింది. ఈ అవకాశాన్ని మీరు మీ వ్యాపారాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఎలా అంటే meetup.com లాంటి వెబ్సైట్లో వెళ్ళినట్టు అవుతాయి, ప్యాషన్ అండ్ లైఫ్, హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇట్లా పలు రకాల సోషల్ నెట్వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ప్యాషన్స్ని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని, వాళ్ళ అనుభవాలని ఇతరులతో పంచుకుంటూ ఒకరికొకరు సహాయపడడానికి సుముఖత చూపిస్తారు. సో ఇలాంటి meetup.comలో పొందుపరిచిన వెబ్సైట్లో ఉన్న సోషల్ నెట్వర్కింగ్ గ్రూప్లో మీరు వెళ్ళి ఇతరుల వ్యక్తులను కలిసి మీ యొక్క ఐడియాస్ని షేర్ చేసుకొని వాళ్ళ నుంచి ఎన్నో రకాల టిప్స్ని మీరు మీ వ్యాపారానికి ఉపయోగించుకోవచ్చు. విద్య, ఉద్యోగ అవకాశాల సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్డర్, ఫిట్టర్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్, ప్లంబర్, మిషన్ ఆపరేటర్, పెయింటర్ సహా పలు విభాగాల్లో పోస్టులు 26,570. అర్హత 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో అప్రెంటిస్షిప్. రాత పరీక్ష జూన్ 15. ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు 532. అర్హత 10వ తరగతి, ఫీల్డ్ వర్క్ అనుభవం. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా. చివరి తేదీ ఫిబ్రవరి 17. నేషనల్ డాక్ యార్డ్, ముంబై ఫిట్టర్, ప్లేటర్, వెల్డర్, పెయింటర్, టైలర్, షిప్రైట్, రిగ్గర్ సహా పలు విభాగాల్లో ట్రేడ్స్మన్ పోస్టులు 349. అర్హత 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో అప్రెంటిస్షిప్. చివరి తేదీ ఫిబ్రవరి 3. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ల పోస్టులు 267. అర్హత లా, కామర్స్, మేనేజ్మెంట్, డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం. చివరి తేదీ ఫిబ్రవరి 20. నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, పూణే పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత సంబంధిత డిగ్రీ. ఎంపిక క్యాట్, గ్జాట్, సీమాట్ స్కోర్ ఆధారంగా. చివరి తేదీ ఫిబ్రవరి 15. వచ్చే వారం మరిన్ని అంశాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.